మేడం కిరణ్ మై గారికి ఉన్నటువంటి సీనన్న గారికి మరియు ఉన్నటువంటి సీనన్న గారికి మరియు కాటా ఇనాగ్రేషన్ కామారెడ్డి డిస్టిక్ లో మన కష్టపడుతూ ఆర్నిశలు కృషి చేస్తూ మాట్లాడాల్సిందిగా బడుగు బలహీన వర్గాల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు గౌరవనీయులు అన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద ఈ యాసంగిలోనే 66 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా అంచనా ఏంటంటే 1,32,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంచనా వేశారు. ఆ 1,32,00,000 మెట్రిక్ టన్నులలో మన పాత్ర ఎంత ఉందనంటే బాన్స్వాడ కాన్స్టెన్సీ పాత్ర, అటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా 2 జిల్లాలో ఉన్నటువంటి మన ఏరియాలో పండించినటువంటి పంటలు దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క బాన్స్వాడ కాన్స్టెన్సీలో పండబోతా ఉంది. అత్యధికంగా వరి పంట పండించేటువంటి నియోజకవర్గం తెలంగాణలో బాన్స్వాడ కాన్స్టెన్సీ. తెలంగాణలోనే నంబర్ 1 దిగుబడి పొందేటువంటి కాన్స్టెన్సీ కూడా మన బాన్స్వాడ కాన్స్టెన్సీ చెప్పి మీకు అందరినీ మనం చేస్తా ఉన్నాం. ఈసారి కూడా 1950 నుంచి మొదలుకొని రోజు రోజుకు ధర తగ్గిస్తా ఉన్నారు. కాబట్టి రైతులకు అండగా ఉండాలి, తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర 2,320 రూపాయలకు క్వింటల్ అమ్ముకునే విధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు వచ్చి ప్రారంభం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాం.